హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? కోవిడ్ డేస్ని ఎలా స్పెండ్ చేస్తున్నారండి మీరు? మనం ఈరోజు ఒక లెసన్ చెప్పుకుందామండి. ఏం లెసన్ చెప్పుకుందాం? సో బిఫోర్ హాలిడేస్ వీ కంప్లీటెడ్ ఫస్ట్ యూనిట్. సో టుడే లెట్ us డీల్ విత్ సెకండ్ యూనిట్. ఓకే, ఇప్పుడు స్లైడ్ షో చూద్దామే. సో యూనిట్ 2 రీడింగ్ ఏ ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1. It is a one act play. Who wrote this? Stanley Houghton. Stanley Houghton wrote The Dear Departed. It is a comedy one act play. Okay? Then what is one act play? అసలు one act play అంటే అర్థం ఏమిటి అని చూద్దామండి. As the name suggests, a one act play has only one act. They may contain one scene or more scenes. ఒకే యాక్ట్ ఉండే నాటకాన్ని వన్ యాక్ట్ ప్లే అంటామండి. దీనిని తెలుగులో ఏకాంకిక అంటాము. ఇందులో ఒక సీన్ లేదా అంతకంటే ఎక్కువ సీన్స్ ఉండవచ్చు. ఇక ఈ నాటకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దామండి. మినిమల్ క్యారెక్టర్స్, పరిమిత సంఖ్యలో క్యారెక్టర్స్ ఉంటాయి. సింగిల్ సెట్టింగ్ ఆర్ యూనిటీ ఆఫ్ ప్లేస్, ఒకే ప్రదేశంలో మొత్తం నాటకం అంతా కూడా జరుగుతుందండి. ఇక వన్ యాక్ట్ విత్ వన్ ఆర్ మోర్ సీన్స్, ఇందులో ఒక సీన్ ఉంటుంది లేదా అంతకంటే ఎక్కువ సీన్స్ ఉండొచ్చు. ఫోకస్ ఆన్ వన్ ఇన్సిడెంట్, మరి దేని మీద మొత్తం బేస్ అయి ఉంటుంది ఈ నాటకం అంటే ఒకే ఒక్క ఇన్సిడెంట్ మీద, ఒకే ఒక్క సంఘటన మీద నాటకం అంతా బేస్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ప్లేడ్ ఇన్ లిమిటెడ్ టైం. ఈ మధ్య మీరు వినే ఉంటారు స్కిట్స్ అని. 10 నిమిషాల్లో నాటకం మొత్తం అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతే దాన్ని స్కిట్స్ అంటామండి. ఇది అంతకంటే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. మొత్తానికి మల్టీ యాక్ట్స్ ప్లే కంటే ఈ వన్ యాక్ట్ ప్లే అతి తక్కువ టైంలోనే అయిపోతుంది. అండ్ ఇట్ హ్యాస్ ట్విస్ట్ ఎండింగ్. ఊహించిన మలుపు ఈ నాటకం యొక్క మరొక ముఖ్యమైన లక్షణం. క్యారెక్టర్స్ ఎవరో చూద్దామండి. మిసెస్ అమిలియా స్లేటర్, మిసెస్ ఎలిజబెత్ జార్డాన్, దే ఆర్ సిస్టర్స్. హెన్రీ స్లేటర్, బెన్ జార్డాన్, దే ఆర్ హస్బెండ్స్ ఆఫ్ అమిలియా అండ్ ఎలిజబెత్. Victoria Slater, she is a girl of 10, she is Amelia's daughter. And last but not the least, the most important character in this play is Abel Merriweather. He is father of Amelia and Elizabeth. మళ్ళీ ఇక్కడ చూడండి, క్యారెక్టర్స్ని దృశ్య రూపంలో చూపించడం జరిగింది. అమేలియా స్లేటర్, ఎలిజబెత్ జార్డాన్, దీస్ టూ ఆర్ సిస్టర్స్. హెన్రీ స్లేటర్, Ben Jordan, they are husbands of Amelia and Elizabeth. Victoria Slater is a girl. She is a girl of 10 and she is Amelia's daughter. And our hero of the play, Abel Merriweather, he is father of Amelia and Elizabeth. Ika, let us have a look at a brief look at author's introduction. William Stanley Houghton, he was born in 1881 and passed away from this world in 1913. He was a famous English dramatist. He was one of the best of a group of realistic playwrights, often called the Manchester School. మాంచెస్టర్ అనే ప్రదేశం నుంచి ప్రదేశానికి సంబంధించిన రచయితలని మాంచెస్టర్ స్కూల్ అంటారండి. వీళ్ళు వాస్తవిక ఘటనల మీదనే, సంగతుల మీదనే ప్లేస్ రాస్తారు కాబట్టి వీళ్ళని రియలిస్టిక్ ప్లే రైట్స్ అంటారు. ఇన్ ఎవ్రీ ప్లే హీ సాట్ టు ప్రెజెంట్ అన్ ఐడియా. ఈయన యొక్క ప్రతి నాటకంలోని ఒకే ఒక్క విషయం గురించి ఉంటుందన్నమాట అండి. Now about the author. William Stanley Houghton was a famous English dramatist. He was one of the best of a group of realistic playwrights, often called the Manchester School.
In every play he sought to present an idea. He had a remarkable gift for dialogue that is evident in the Dear Departed. ఓకేనండి, ఈయన యొక్క డైలాగ్స్ యొక్క పంచ్ డైలాగ్స్ యొక్క పవర్ని మనం ద డియర్ డిపార్టెడ్లో చూడొచ్చు. ద డియర్ డిపార్టెడ్ వాజ్ ఫస్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ మాంచెస్టర్ ఇన్ 980. ఓకే, హియర్ Houghton satirizes the degradation of moral values in the British middle class. ఇంగ్లాండ్ దేశంలో తరగతి కుటుంబాల్లో మోరల్ వాల్యూస్ పడిపోతున్నాయి అనే విషయం మీదనే ఈ నాటకం రాయడం జరిగింది. మరి కర్టెన్ తెరవగానే ఏముంటుందో ఇక్కడ చూద్దామండి. When the curtain rises, Mrs. Ratter is seen laying the table. Laying means arranging. కర్టెన్ తీయగానే అక్కడ మిస్సెస్ రాటర్ కనిపిస్తుంటుంది. ఆవిడ ఏం చేస్తున్నారండి, టేబుల్ని అరేంజ్ చేస్తూ ఉంటారు. షీ ఈజ్ ఎ విగరస్, ప్లంప్, రెడ్ ఫేస్డ్, వల్గర్ ఉమన్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రైట్ టాకింగ్ టు గెట్ హర్ ఓన్ వే. నౌ షీ ఈజ్ ఇన్ బ్లాక్. షీ గోస్ టు ద విండో, opens it and calls into the street. చూద్దామండి, వాట్ ఈజ్ మెంట్ బై ద డియర్ డిపార్టెడ్. అసలు డియర్ డిపార్టెడ్ అంటే అర్థం ఏమిటి? డియర్ డిపార్టెడ్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ డైడ్. చనిపోయిన వ్యక్తిని డియర్ డిపార్టెడ్ అంటాం. ఇట్ ఈజ్ ఏ యూఫిమిస్టిక్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ యూజ్డ్ టు అవాయిడ్ సేయింగ్ అన్ అన్ప్లెజెంట్ ఆర్ అఫెన్సివ్ వర్డ్. Dear departed is euphemism for a person who has died. Dear departed ante it is a euphemistic expression. It means a person who has died. Senior citizen is a euphemism for old person. చూడండి, చనిపోయిన వ్యక్తి అనడం కంటే వెళ్ళిపోయిన ప్రియతముడు అంటే బాగుంది. అలాగే ఓల్డ్ పర్సన్ అనడం కంటే సీనియర్ సిటిజన్ అంటే బాగుంది కదండి. Now, who is seen laying the table? Mrs. Amelia Ratter is seen laying the table. Okay? What kind of woman is Mrs. Ratter? Mrs. Ratter is a vigorous and vulgar woman. She is prepared to do any amount of straight talking to get her own way. Can you guess why is she in black? Black dress ఎందుకు వేసుకున్నారు? People in western countries wear black dress to attend funeral rites. అంతిమ సంస్కారాలకు హాజరయ్యేటప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకోవడం పాశ్చాత్య దేశాల్లో ఉన్న అలవాటు. ఓకేనండి. మరి ఇప్పుడు వొకాబులరీ చూద్దామండి. ఫస్ట్లీ సినోనిమ్స్. విగరస్ అంటే ఎనర్జెటిక్, రాబస్ట్, హెల్దీ. వల్గర్ బూరిష్, రూడ్, అఫెన్సివ్. ప్లంప్ ఫ్యాట్, స్టౌట్, చబ్బీ. ఇక యాంటోనిమ్స్ విషయానికి వస్తే విగరస్, దీనికి యాంటోనిమ్స్ ఏంటండి? డల్, ఫీబుల్, ఫ్రెయిల్, వీక్. వల్గర్, దీనికి ఆపోజిట్స్ పొలైట్, డీసెంట్. ప్లంప్, దీనికి యాంటోనిమ్స్ థిన్, స్లెండర్, స్కిన్నీ. స్కిన్నీ ఈ మూడు ఒకటే అర్థం. ప్లంప్ అంటే దుక్కగా ఉన్నా, థిన్, స్లెండర్, స్కిన్నీ అంటే బక్కపలచని సన్నంగా ఉన్న, లీన్ అనేది కూడా ఇక్కడ చేర్చవచ్చు మనం. ఇక స్పెల్లింగ్స్ చూద్దామండి.
ఇక్కడ ఉపయోగించిన స్పెల్లింగ్స్ కర్టెన్, CURTAIN కర్టెన్, VIGOROUS విగరస్, STRAIGHT స్ట్రైట్. ఇక వెర్బ్స్ విషయానికి వస్తే V1 V2 V3 బేర్ ఇన్ఫినిటివ్, పాస్ట్ టెన్స్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్స్ చూద్దాం. రైస్, రోజ్, రైజన్. సీ, సా, సీన్. లే, లెయిడ్, లెయిడ్. ఈ లే, లెయిడ్, లెయిడ్తో ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. స్లాటర్ laid the table. Slater arranged the table. She laid her sleeping son Raju on the bed and covered him with a quilt. పడుకున్న తన కొడుకుని మంచం మీద ఉంచి ఒక దుప్పటి కప్పి ఉంచింది. క్విల్ట్ అంటే దుప్పటి. ఇది మరొక ఎగ్జాంపుల్. ఇక ఇడియమ్స్ చూద్దామండి. టు గెట్ హెర్ ఓన్ వే. టు గెట్ హెర్ ఓన్ వే అంటే అర్థం ఏమిటి? మీనింగ్ ఏంటంటే పెర్స్వేడ్ అదర్ పీపుల్ టు అలౌ యూ టు డూ వాట్ యు వాంట్. టు గెట్ థింగ్స్ డన్ అకార్డింగ్ టు వన్స్ పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఆర్ డిజైర్స్. తన ఇష్టానికి అనుగుణంగా, తన కోరికలకు అనుగుణంగా ఇతరులు పని చేసేలా చూడడాన్నే టు గెట్ వన్స్ ఓన్ వే, తాను అనుకున్నదే సాధించడం అని అంటారండి. ఇక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ మై ఓన్ వే, స్టూడెంట్స్ అట్ ద స్కూల్ వుడ్ ఆల్ వేర్ యూనిఫార్మ్స్. హీ ఈజ్ ఎ స్పాయిల్డ్ చైల్డ్ హూ ఆల్వేస్ గెట్స్ హిజ్ ఓన్ వే. మై లిటిల్ బ్రదర్ ఆల్వేస్ గెట్స్ హిజ్ ఓన్ వే. ఇక గ్రామర్ చూద్దామండి. When the curtain rises, Mrs. Slater is seen laying the table. Tell me whether it is a simple sentence or compound sentence or complex sentence. This is a complex sentence. ఎలా చెప్పగలమండి? ఇదేమన్నా వంకాయ కోసెస్ చూసేసి ఇది సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా అని చెప్పేయడానికి. క్లాజెస్ మీద ఆధారపడి ఉంటుందండి. ఒక సెంటెన్స్ సింపుల్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా అనేది ఎలా చెప్పగలమంటే అందులో ఉండే క్లాజెస్ దాన్ని బట్టి చెప్పగలం. సో ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ అనగానే ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఇండిపెండెంట్ క్లాజ్ కూడా ఉంటుంది. ఓకేనండి. వెన్ ద కర్టెన్ రైజెస్ అనేది డిపెండెంట్ క్లాజ్. ఎందుకంటే వెన్ ద కర్టెన్ రైజెస్ తెర తీసినప్పుడు అని వదిలేసామనుకోండి, పూర్తి మీనింగ్ వస్తుందా అండి సెంటెన్స్కి? రాదు. మిస్సెస్ స్లాటర్ ఈజ్ సీన్ లేయింగ్ ద టేబుల్. మిస్సెస్ స్లాటర్ టేబుల్ సర్దుతూ ఉంటుంది. తెర తీసినప్పుడు మిస్సెస్ స్లాటర్ టేబుల్ సర్దుతూ ఉంటుంది. మిస్సెస్ స్లాటర్ టేబుల్ సర్దుతూ ఉంటుంది అన్నది ఇండిపెండెంట్ క్లాస్. ఎందుకంటే ఆ ఒక్కటి కూడా ఒక సెంటెన్స్గా పనికొస్తుంది. కానీ వెన్ ద కర్టెన్ రైజెస్ అనేది ఒక సెంటెన్స్గా ఉండలేదు. ఎందుకంటే దానికి పూర్తి స్థాయి అర్థం రాదు కాబట్టి. మరి సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటి చూద్దాం. ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ లింక్స్ ఎ డిపెండెంట్ క్లాస్ టు ఎన్ ఇండిపెండెంట్ క్లాస్. ద వర్డ్ వెన్ ఈజ్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్. సో మనం కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉపయోగించే కంజంక్షన్నే సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాము. ఓకేనండి. ఇది ఒక డిపెండెంట్ క్లాస్ని ఒక ఇండిపెండెంట్ క్లాస్ని కలుపుతుంది. సరే, ఇప్పుడు మనం మరొక టాస్క్ చూద్దాం. కంబైనింగ్ ద సెంటెన్సెస్ యూజింగ్ వెన్. వీ కెన్ కంబైన్ 2 sentences with when to show that if something happens, something else will also happen because of the first event. మొదట జరిగిన ఈవెంట్ వలన మరొక ఈవెంట్ కూడా జరిగి ఉంటుంది అని చెప్పడమే వెన్తో మనం సూచించే అర్థం. ద కర్టన్ రైజెస్, మిసెస్ స్లాటర్ ఈజ్ సీన్ లేయింగ్ ద టేబుల్. వెన్ ద కర్టన్ రైజెస్, మిసెస్ స్లాటర్ ఈజ్ సీన్ లేయింగ్ ద టేబుల్. ఐ యామ్ నర్వస్, ఐ లాఫ్.
When do you laugh? When you are nervous. So when I am nervous, I laugh. ఇక్కడ మరికొన్ని ఎక్సర్సైజెస్ మీకోసం ఇవ్వడం జరిగిందండి. చూడండి. I laugh a lot. I read my sister's diary. When do you laugh? When you read your sister's diary. When do I laugh? When I read my sister's diary. Okay? When I read my sister's diary, I laugh a lot. You burn calories. You laugh. When you laugh, you burn calories. He heard an explosion. He was walking back to his flat. When he was walking back to his flat, he heard an explosion. You open the file. Check the second page. When you open the file, check the second page. I eat ice cream. I am on holiday. When I am on holiday, I eat ice cream. The doorbell rang. Nikki slammed shut her textbook and rose to pay for her pizza. When the doorbell rang, Nikki slammed shut her textbook and rose to pay for her pizza. ఇక్కడ మరికొన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయండి, చదువుదాం. మిసెస్ రాటర్ షార్ప్లీ, విక్టోరియా, విక్టోరియా, do you hear? Come in. Will you? Victoria comes in. Mrs. Ratter says, I'm amazed at you, Victoria. I really am. Be off now and change your dress before your Aunt Elizabeth and your Uncle Ben come. It would never do for them to find you in colors, with grandfather lying dead upstairs. Victoria says, what are they coming for? They haven't been here for ages. వాడెందుకు వస్తున్నారు ఇక్కడికి? చాలా కాలంగా రాలేదే. Mrs. Ratter replies, they are coming to talk over poor grandpa's affairs. Your father sent them a telegram as soon as we found he was dead. మీ తాతగారు పోయిన వెంటనే మీ నాన్నగారు ఏం చేశారంటేనమ్మా, ఒక టెలిగ్రామ్ పంపించారు. ఎవరికి పంపించారు? మీ అంకుల్ అండ్ ఆంట్కి. ఓకే, అదే సమయంలో ఎ నాయిస్ ఈజ్ హర్డ్, చిన్న శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ కొన్ని మీనింగ్స్ అండ్ సినోనిమ్స్ చూద్దాం. షార్ప్లీ, క్లియర్లీ, స్ట్రాంగ్లీ, distinctly, pointedly, amazed, astonished, astounded, awestruck, bowled over, dumbfounded, dumbstruck, flabbergasted, shocked, stunned, stupefied, thunderstruck. Be off, go away, leave. Will never do, would never do. If you say that something will never do or would never do, you are saying that you think it is not appropriate or not suitable in some way. సరికాదు అని చెప్పడమే will never do లేదా would never do. For ages అంటే అర్థం ఏమిటి? For ages అంటే for a very long time అని అర్థం. Where's Mary? I haven't seen her for ages. ఫుల్ ఫామ్స్ చూద్దామండి. Dear అంటే do you, am, I am, haven't, have not, they are. ఇక క్వశ్చన్ ట్యాగ్స్ కూడా చూద్దామండి. కమ్ ఇన్, విల్ యూ అని అన్నా, యూ కమ్ ఇన్, విల్ యూ అని అన్నా ఒకటే కదండి. సో ఈ కమ్ ఇన్ అన్నది
ఏం సెంటెన్స్ అండి? ఇంపరేటివ్ సెంటెన్స్. అరే ఎలా చెప్పేశారండి? అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటండి అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది, అవునండి. రిక్వెస్ట్స్ కానీ, సజెషన్స్ కానీ, కమాండ్స్ కానీ, ఆర్డర్స్ కానీ అటువంటి సెంటెన్సెస్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. కమ్ ఇన్, దిస్ ఈజ్ అన్ ఆర్డర్. ప్లీజ్ కమ్ ఇన్, దిస్ ఈజ్ ఎ రిక్వెస్ట్. సో కమ్ ఇన్, ప్లీజ్ కమ్ ఇన్ ఈ రెండు కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్. షట్ ద డోర్, విల్ యూ? క్లోజ్ ద డోర్, విల్ యూ? పోస్ట్ ద లెటర్ ఫర్ మీ, విల్ యూ? ప్లీజ్ అటెండ్ ద పార్టీ, విల్ యూ? ప్లీజ్ మూవ్ ఎ బిట్, విల్ యూ అని అంటామండి. సో ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం వచ్చి ఉంటుందండి. ఆ సందేహం ఏంటంటే కమిన్ అన్నారు, అది పాజిటివ్గా ఉంది కదా, మరి అప్పుడు విల్ యూ ఎందుకు వచ్చింది? అది కూడా ఎందుకు పాజిటివ్గా ఉంది? సామాన్యంగా సెంటెన్స్లో మొదటి భాగం అంటే ఈ భాగం క్లాజ్ ఉండే భాగం ఒక ఇంపరేటివ్ అంటే అసెర్టివ్ సెంటెన్స్గా ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఉండే భాగం నెగిటివ్గా ఉండాలి కదా అని వస్తుంది కదండి. కానీ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం విల్ యూ మాత్రమే క్వశ్చన్ ట్యాగ్గా వాడతాము. ఓకే, చూడండి ఇక్కడ చక్కని పిక్చర్ ఉంది, మీరు చూసుంటారు. ఎవరెవరండి? హెన్రీ స్లాటర్, అమిలియా స్లాటర్, విక్టోరియా. హెన్రీ స్లాటర్ అంటున్నారు, ఐఎమ్ వండరింగ్ ఇఫ్ దే విల్ కమ్ ఎట్ ఆల్. వెన్ యూ అండ్ ఎలిజబెత్ quarreled, she said she would never set foot in your house again. దానికి అమిలియా స్లాటర్ సమాధానం ఏంటండి? She'll come fast enough after her share of what our fathers left. You know how hard she can be when she likes. Where she gets it from, I can't tell. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ చూద్దామండి. పారాగ్రాఫ్ని హెన్రీ స్లాటర్, హీఈస్ ఏ స్టూపింగ్ హెవీ మ్యాన్ విత్ ఎ డ్రూపింగ్ మిస్టాష్. He enters. He is also wearing a black tailcoat, grey trousers and a black tie and a bowler hat. ఇతను కూడా అంతా బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. హెన్రీ అంటున్నారు, ఐఎమ్ వండరింగ్ ఇఫ్ దే విల్ కమ్ ఎట్ ఆల్. When you and Elizabeth quarreled, she said she would never set foot in your house again. For that, Mrs. Slater says, she'll come fast enough after her share of what her father's left. You know how hard she can be when she likes. Where she gets it from, I can't tell. ఇక్కడ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దామండి. డిస్క్రైబ్ ద ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ హెన్రీ స్లాటర్. Henry Slater is a stooping, heavy man with a drooping moustache. Who quarreled? What was the outcome of the quarrel? Amelia and Elizabeth quarreled with each other. Elizabeth swore that she would never set her foot in Amelia's house. అమీలియా, ఎలిజబెత్ ఇద్దరూ గొడవపడ్డారండి. ఎలిజబెత్ ఏమని ప్రమాణం చేసిందంటే తాను ఇంకెప్పుడు అమీలియా ఇంటిలో అడుగు పెట్టను అని చెప్పింది. వాట్ వాజ్ అమీలియాస్ ఒపీనియన్ అబౌట్ ఎలిజబెత్స్ అరైవల్? మరి ఎలిజబెత్ రాక గురించి అమీలియా యొక్క ఒపీనియన్ ఏంటి అది కూడా చూద్దాం. షీ ఒపైన్డ్ దట్ ఎలిజబెత్ వుడ్ ష్యూర్లీ కమ్. ఎలిజబెత్ తప్పకుండా వస్తుంది. షీ సెడ్ దట్ ఎలిజబెత్ వుడ్ కమ్ ఫాస్ట్ ఎనఫ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ హెర్ ఫాదర్స్ లెఫ్ట్. వాళ్ళ నాన్నగారు ఏదైతే ఆస్తి మిగిల్చి వెళ్ళారో ఆ ఆస్తిలో హక్కు అడగడానికైనా వాటా కోసమైనా వస్తుంది అని చెప్పింది. ఇక్కడ అవర్ అని చెప్పానండి, హెర్ అంటే బాగుంటుంది. స్పెల్లింగ్స్ చూద్దామండి. మిస్టాష్, MOUSTACHE, TROUSERS,
ట్రౌజర్స్. కొన్ని మీనింగ్స్, సినోనిమ్స్ కూడా చూద్దాం. స్టూపింగ్ అంటే బౌడ్, బౌవింగ్. డ్రూపింగ్, డ్రూపీ, హ్యాంగింగ్ అంటే ముందుకు వంగి ఉండడం అని అర్థం. ట్రౌజర్స్, an outer garment covering the body from the waist to the ankles with a separate part for each leg. నడుం నుంచి కింద వరకు కూడా, యాంకిల్స్ వరకు కూడా వేలాడే భాగాన్ని అంటే అటువంటి డ్రెస్నే ట్రౌజర్స్ అంటారు. ఒక్కొక్క కాలికి ఒక్కొక్క సెపరేట్ పార్ట్ ఉంటుంది. ఇది మనకు తెలిసిందే కదండి. దీన్ని ప్యాంట్ అని కూడా అంటాం, లూజ్ ప్యాంట్. ఫుల్ ఫామ్స్ చూద్దామండి. ఈ లెసన్లో చాలా చాలా ఫుల్ ఫామ్స్, షార్ట్ ఫామ్స్ వాడడం జరిగింది. వాటి యొక్క ఫుల్ ఫామ్స్ తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. ఐఎమ్, ఐ యామ్. they'll, they will. She would never set foot, she would never set foot. Fathers, a father. Can't, cannot. She'll, she will. ఇక ఓన్ సెంటెన్స్ చూద్దామండి. సెట్ ఫుట్. Adanis have set foot in data analytics field. డేటా అనలిటిక్స్ ఫీల్డ్లో ఎవరండి అడుగుపెట్టారు? ఆదానీలు. ఓకేనండి. ఇక ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. She will come fast enough after her share of what our fathers left. You know how hard she can be when she likes. దీని అర్థం ఏంటంటే, షీ విల్ కమ్ హియర్ ఫాస్ట్ టు అరేంజ్ ఫర్ ద థింగ్స్ దట్ ద గ్రాండ్ ఫాదర్ హ్యాస్ లెఫ్ట్. గ్రాండ్ ఫాదర్ ఏవైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో అవన్నీ, ఆ వస్తువులన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా పంచుకోవడం కోసం తను వస్తుంది. షీ ఈజ్ ఏ గుడ్ బార్గైనర్. ఆమె చక్కనైన బార్గైనర్, బేరాలాడుతుంది. షీ డజంట్ లీవ్ ద థింగ్ షీ లైక్స్. ఏ వస్తువు అయితే నచ్చుతుందో ఆ వస్తువును అస్సలు విడిచిపెట్టదు అనే ఈ పారాగ్రాఫ్ యొక్క అర్థం. అమీలియా ఇంతకుముందు ఏంటండి? వేర్ షీ గెట్స్ ఇట్ ఫ్రమ్, ఐ కాంట్ టెల్. అసలు దానికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ తీరు నాకైతే తెలియదు అంటే హెన్రీ చిన్నగా దెప్పి పొడుస్తున్నట్టుగా మాట్లాడాడు. ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. అది మీ ఫ్యామిలీలో ఉందా ఉన్నట్టుంది. మీ ఫ్యామిలీలోనే ఆ గుణం ఉంది అని అన్నారు సార్. అయితే వెంటనే మాట మారుస్తూ, వేర్ ఆర్ మై స్లిప్పర్స్, నా చెప్పులు ఎక్కడున్నాయబ్బా అని అన్నారు. మిసెస్ స్లాటర్ అందండి ఏమనంటే, ఇన్ ద కిచెన్, బట్ యు వాంట్ ఎ న్యూ పెయిర్. దోస్ ఓల్డ్ వన్స్ ఆర్ నియర్లీ worn out. నియర్లీ worn out మీన్స్ నియర్లీ బ్రేకింగ్ డౌన్. అవి చిదిగిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి. యూ డోంట్ సీమ్ టు రియలైజ్ వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. మై హార్ట్స్ ఫిట్ టు బ్రేక్ when I see the little trifles that belong to father lying around and think he will never use them again. మిసెస్ రాటర్ ఏమంటుందంటే, నాన్నగారు ఉపయోగించిన వస్తువులన్నీ అలా పడి ఉండడం నాకైతే అస్సలు మనసు ఒప్పటం లేదు. అవన్నీ చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు కదా అంది. హియర్ యూ వుడ్ బెటర్ వేర్ ది స్లిప్పర్స్ ఆఫ్ మై ఫాదర్స్ నౌ. ఇట్స్ లక్కీ హీ హ్యాడ్ జస్ట్ గాట్ ఎ న్యూ పెయిర్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దామండి. వై డస్ అమీలియా సే హెర్ హార్ట్ ఈజ్ ఫిట్ టు బ్రేక్? అమీలియా డజంట్ లైక్ ద ట్రిఫుల్స్ ఆఫ్ హెర్ ఫాదర్ గో వేస్టెడ్. అమీలియాకి వాళ్ళ నాన్నగారు ఉపయోగించిన చిన్న చిన్న వస్తువులు వేస్ట్గా, వృధాగా పోవడం అస్సలు నచ్చదు. ట్రిఫుల్స్ అంటే చిన్న చిన్న వస్తువులు. ఫుల్ ఫామ్స్: ఇట్స్, ఇట్ ఈజ్, డోంట్, do not, he'll, he will, he'd got, he had got. Spellings: kitchen,
trifles. KITCHEN, kitchen. TRIFLES, trifles. మీనింగ్స్ చూద్దామండి. ట్రిఫుల్ అంటే ఎ థింగ్ ఆఫ్ లిటిల్ వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్. హెన్రీ అంటున్నారండి, దే విల్ బీ వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్. మిసెస్ ర్యాట్ అంటుంది, దే విల్ స్ట్రెచ్ వోంట్ దే. అవి సాగుతాయి, సాగవా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దెమ్ వేస్టెడ్. షీ హ్యాస్ ఫినిష్డ్ లేయింగ్ ద టేబుల్. హెన్రీ, ఐ బీన్ థింకింగ్ అబౌట్ దట్ బ్యూరో ఆఫ్ మై ఫాదర్స్ దట్స్ ఇన్ హిస్ బెడ్రూమ్. నాకైతే నాన్నగారి గదిలో ఉన్న సొరుగుల బల్ల మీదనే నా మనసంతా ఉంది. BUREAU, బ్యూరో అంటే సొరుగుల బల్ల. యునో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్టర్ హీ డైడ్. ఆయన చనిపోయిన తర్వాత ఆ సొరుగుల బల్ల నాకే చెందాలని నేను అనుకున్నాను. దానికి హెన్రీ అన్నారు, యు మస్ట్ అరేంజ్ విత్ ఎలిజబెత్ వెన్ యు ఆర్ డివైడింగ్ థింగ్స్ అప్. మరి అటువంటి విషయాలన్నీ వస్తువులు విభజించుకుంటున్నప్పుడు మీ అక్కతో మాట్లాడుకోవాలమ్మా అని ఆయన అంటున్నారు. మిసెస్ ర్యాట్ అంటోంది, ఎలిజబెత్ దట్ షార్ప్, షీ విల్ సీ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్ అండ్ వీ విల్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గైన్ ఓవర్ ఇట్. అమ్మో, ఎలిజబెత్ చాలా చాలా షార్ప్. ఒకవేళ ఇఫ్ షీ నోస్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్, నాకు ఆ వస్తువు మీద మనసు ఉంది అని తెలిసిందంటే అది చాలా చాలా ఎక్కువ బేరమే ఆడుతుంది. షీ విల్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గైన్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. దే విల్ స్ట్రెచ్ వోంట్ దే. టెల్ మీ వాట్ విల్ స్ట్రెచ్? స్లిప్పర్స్. ఫుల్ ఫామ్స్ చూద్దామండి. వోంట్, విల్ నాట్, విల్, వి విల్, ఐ హ్యావ్, they'll, they will, she'll, she will. యాంటోనిమ్స్ కూడా చూద్దామండి. స్ట్రెచ్, shrink, small, big. Perhaps she has got her eye on the bureau as well. దానికి మిసెస్ రాటర్ అంటుందండి, షీ's never been here since father bought it. It was only down here. If it was only down here instead of in his room, she would never guess it. It wasn't our own. హెన్రీ స్టార్టెడ్, కంగు తినేశాడు. అమీలియా అంటూ లేచాడు. మిసెస్ రాటర్ అంటోంది, హెన్రీ, why shouldn't we bring that bureau down here now? We can do it before they come. మనం ఆ బీరువాన్ని, అదే సొరుగుల బారని ఎందుకు కిందకు తెచ్చేయకూడదు, వాళ్ళకు రాకముందే అని అందండి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దామండి. వై డిడ్ హెన్రీ స్టార్టిల్? హెన్రీ స్టార్టెడ్ అట్ అమీలియాస్ ఐడియా ఆఫ్ స్టీలింగ్ ఆర్ పించింగ్ ఆర్ బ్రింగింగ్ డౌన్ ద బ్యూరో. Amelia's idea of bringing down the bureau startled him. ఓకేనండి. స్పెల్లింగ్స్ చూద్దామండి. బ్యూరో, BUREAU, బ్యూరో. INSTEAD, ఇన్స్టెడ్. GUESS, గెస్. ఫుల్ ఫామ్స్ కూడా చూద్దామండి. షీఈస్ గాట్ అంటే షీ హ్యాస్ గాట్. షీఈస్ నెవర్ బీన్ హియర్ అంటే షీ హ్యాస్ నెవర్ బీన్ హియర్. She would never guess అంటే she would never guess. Shouldn't, should not. ఓన్ సెంటెన్స్ చూద్దామండి. To have an eye on something. After a successful career as a state governor, Mr. Naidu has an eye on the presidency. Synonyms కూడా చూద్దామండి. Startle, agitate, alarm, amaze, astonish, astound, shake up, shock, stagger. స్టార్టిల్ అంటే బిత్తరపోవడం, కంగు తినడం. గెస్, ఎస్టిమేట్, కాల్క్యులేట్, అప్రాక్సిమేట్, ప్రిడిక్ట్, స్పెక్యులేట్.
That's all for now. Bye bye. Let us meet again soon.